చాలా హెల్దీ వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు మనకు. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఈ విషయంలోని జీవకోటి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఒక చక్కటి బ్రేక్ఫాస్ట్ తింటున్నా. పదండి ఏం తింటున్నానో ఎట్లా చేయాలో చెప్తా. ఒక పెద్ద కప్పు రాగులు తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. 3 టీ స్పూన్ల మినుములు, 3 టీ స్పూన్ల బియ్యం కూడా తీసుకొని అదే గిన్నెలో పోసుకొని మంచిగా నీట్గా వాష్ చేసుకొని గిన్నె నిండుగా నీళ్ళు పోసుకొని 8 గంటలు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేసుకొని మిక్సీ జార్లు వేసుకొని మెత్తగా, ఎంత వీలైతే అంత మెత్తగా రుబ్బేసుకోవాలి. చూడండి, రుబ్బేసిన ఇట్లా మెత్తగా రుబ్బుకొని రుబ్బిన బ్యాటర్లో సగము ఒక గిన్నెలో పోసుకొని మిగతా బ్యాటర్లో హాఫ్ ఆనియన్ కట్ చేసేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు ముక్కలుగా తుంచుకొని వేసేసుకొని కట్ చేసిన ఒక కట్ట పాలకూర, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మంచి గ్రీనిష్ కలర్ వచ్చింది చూడండి పాలకూరతో. ముందు మనం పక్కకు తీసి పెట్టిన రాగి బ్యాటర్ను, ఈ పాలకూర రాగి బ్యాటర్ను ఓవర్ నైట్ అంతా పర్మెంట్ చేయడానికి పక్కకు పెట్టుకోవాలి. చూడండి, తెల్లవారింది, తీస్తున్నా. చూడండి, మంచిగా పర్మెంట్ అయింది. చూడండి, ఇట్లా స్పూన్తో ఇట్లా అంటే పైన అంతా ఉబ్బి బుగ్గలుగా వస్తుంది. దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని దోశ బ్యాటర్ ఇలా వేసుకోవాలి. పాలకూర అది కూడా చూడండి, ఇది కూడా మంచిగా పర్మెంట్ అయింది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని దోశ బ్యాటర్ లాగా కలుపుకొని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటున్నా. 2 రకాల హెల్దీ దోశ పిండి బ్యాటర్స్. ఇప్పుడు స్టవ్ పైన పెంక పెట్టుకొని 2 స్పూన్ల రాగి పిండిని పెంక పైన వేసుకొని ఎంత వీలైతే అంత సన్నగా స్ప్రెడ్ చేసుకొని కొన్ని కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి. ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని మంచిగా దూరగా కాల్చుకోవాలి. రాగి దోశ మంచిగా క్రిస్పీగా వేగింది. దీన్ని రౌండ్గా మలిచి తీస్తున్నా. ఇప్పుడు మీకు పాలకూరతో వేసిన దోశ వేస్తూ ఇస్తా. సేమ్ అదే విధంగా 2 స్పూన్లు వేసుకొని పెంక పైన మంచి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంత పల్చగా వెళ్తే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన కూడా ఆనియన్స్ వేసుకొని 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని మంచిగా దూరగా కాల్చుకోవాలి. ఫుల్ ఫ్లేమ్ పెట్టి కాల్చుకోవాలి. చూడండి, వేగిపోయింది. ఇంకా తీసేస్తున్నా. చాలా ఈజీగా లేసి వస్తుందండి, అసలు అతుక్కోదు. చాలా మంచిగా వస్తున్నాయి, క్రిస్పీగా వచ్చినాయి. ఈ విధంగా రౌండ్ గా చుడుతుంటే కూడా మంచిగా తిరుగుతుంది. చూడండి, ఉట్టిగానే లేసి వస్తున్నాయి. చూడండి, మంచిగా వచ్చినాయి 2 దోశలు. చూడండి, ఒకటి రాగి దోశ, ఒకటి రాగి పాలకూర దోశ. దోశని రౌండ్ గా చుట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇట్లా మలుచుకోవచ్చు మధ్యలోకి. మీకు ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా. ఫస్ట్ పాలకూర రాగి దోశ తింటున్నా. టమాటా కొత్తిమీరతో చేసిన చట్నీతో తింటున్నా. చాలా హెల్దీ అండి. మనకు మెయిన్ టేస్ట్ గురించి కాదు కానీ చాలా హెల్దీ కాబట్టి కంపల్సరీ తినాలి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మామూలు నార్మల్ దోశ కన్నా కూడా మంచిగా ఉంది. ఇప్పుడు మామూలు రాగి దోశ తింటున్నా. ఇది కూడా చాలా బాగుంది. అసలు నేను ఇంతకుముందు తింటా, నాకు తెలుసు, నేను ఎప్పుడు చేసుకుంటాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా మీకు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. పాలకూర తినండి, పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, తప్పకుండా తింటారు, ఇష్టంగా తింటారు. వాళ్ళకి కలర్ఫుల్ గా కనిపిస్తే కూడా ఇది ఏంది అన్నట్టుగా కూడా ఇంట్రెస్ట్ గా తింటారు. పల్లి చట్నీతో గానీ, పల్లి టమాటా చట్నీతో గానీ, సాంబార్ తో గానీ ఎట్లయినా తినొచ్చు. చాలా బాగుంటది. దోశలు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినా థ్యాంక్ యూ వెరీ మచ్.